ప్రియులారా, మరి దేవుని యొక్క కృపలో పునరుద్ధార ఆరాధనలో మనం అందరూ ఉన్నాం. మీరందరూ కూడా చాలా సీరియస్ గా ఉన్నారు. కొద్దిగా హ్యాపీగా ఉంటే ద జాయ్ ఈజ్ సీరియస్ బిజినెస్ ఆఫ్ హెవెన్. పరలోక రాజ్యం యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే సంతోషం. మనం సంతోషంగా లేకపోతే దేశానికి ప్రపంచానికి సంతోషం చూపించలేము. అంటే పరలోక స్థలములలో, ఉన్నత స్థలములలో దేవుడు మనల్ని ఉంచారంటే దాన్ని లోకానికి చూపించడానికి జ్యోతుల వలె ఉంచారు. ఒక మాట నేను ప్రారంభంలోనే చెప్తాను. మీరు సంతోషాన్ని చూపించాలి అంటే సంఘము పరలోక నమూనా. పరలోక నమూనాలో మీరు లోకానికి ఏం చూపించాలో ఇక్కడే చూపించాలి. మీరు సంతోషంగా ఉంటే లోకానికి సంతోషాన్ని చూపిస్తారు. అలా చెప్పుకుంటూ వస్తే మూలపాఠంలోనికి నేను వస్తున్నాను. మీరు పునరుద్ధాన శక్తిని మీరు చూపించగలిగితేనే లోకము ఎరిగి ఉంటుంది. లోకముకు పునరుద్ధాన శక్తిని ఎలా చూపించాలి అన్నట్లయితే దేవుడు నిన్ను నన్ను ఈ స్థలములో, ఈ లోకంలో ఎన్నిక చేయబడినటువంటి ప్రదేశంలో ఎన్నుకున్నారు. ప్రియులారా, మరి గమనించినట్లయితే యేసు ప్రభు వారి యొక్క శిలువ మరణాన్ని గురించి మరి మహాశుక్రవారం సవివరంగా ధ్యానం చేశామని నేను ఆశిస్తున్నాను. తర్వాత యేసు ప్రభు వారు మధ్యాహ్నం 3 గంటల సమయంలో బిగ్గరగా కేక వేసి ఆయన ప్రాణం విడిచారు. ప్రాణం విడిచిన తర్వాత అక్కడ ఉన్నటువంటి రహస్య శిష్యులైనటువంటి అరిమతె యోసేపు, నికోదేము ఇద్దరు బయలుదేరి వెళ్లారు. వారిరువురు కూడా పిలాతు దగ్గరికి వెళ్లి ధైర్యం చేసి వారు అనుమతి తీసుకుని వచ్చి ప్రభు శరీరాన్ని తీసుకొచ్చారు. ప్రభు శరీరాన్ని నిర్ధారించడానికి నిర్ధారణ కమిటీ శతాధిపతి అధ్యక్షతన బల్లెముతో పోటు పొడిచారు. పక్క వైపు ఎడమ వైపు నుంచి ఆ బల్లెం పోటు పొడిస్తే మెడికల్ టెర్మినాలజీలో ఆ బల్లెము ఈ పక్క నుంచి గుండెను తాకాలి. ఈ గుండెను తాకే విధంగా ఆ బల్లెము పొడవబడుతుంది. ఒకవేళ ఇంకా ఏదైనా శరీరంలో జీవం ఉందా లేదా అనేటువంటిది. రోమా ప్రభుత్వపు చట్టాలు చాలా కఠినంగా, చాలా స్థిరంగా ఉంటాయి. నిర్ధారించారు. మరణమైందనేటువంటి నిర్ధారణకు వచ్చిన తర్వాత శరీరాన్ని అప్పగించారు. శరీరాన్ని అప్పగించిన తర్వాత నికోదేము 150 సేర్ల సుగంధ ద్రవ్యాలను తీసుకుని వెళ్ళారు. తీసుకుని వెళ్ళి ఆ సమాధిలో మరి ఎవరిని కూడా పెట్టలేదు, ప్రభువారిని మాత్రమే పెట్టారు. అక్కడ పొర్లించబడినటువంటి ఆ రాయి యొక్క వెయిట్ రమారమి 2 టన్స్, 2 టన్నుల ఆ బరువైనటువంటి రాయిని అక్కడ పెట్టడం జరిగింది. ఈ సమయంలో అక్కడ 150 సేర్లు అంటే దాన్ని సుమారుగా 100 రోమన్ పౌండ్స్ అన్న 100 పౌండ్స్ తో ఉండేటువంటి సుగంధ ద్రవ్యాలను, అలాగే కట్లను, సన్ననార కట్లను కట్టేసి శరీరాన్ని పరుండబెట్టారు. అలాంటి సమయంలో ఆ రోజు తెల్లవారితే సభాదు దినం గనక హడావుడిగా అక్కడ పెట్టేశారు. ఇక మరలా దానిని సంపూర్ణంగా అలంకరించటానికి, సిద్ధపరచటానికి ఆదివారమున తెల్లవారు చూడగానే అక్కడి భక్తి కలిగినటువంటి స్త్రీలు వచ్చారు. ఈ స్త్రీలు వచ్చేసరికి పరిస్థితి ఏంటంటే రాయి పొర్లింపబడి ఉండుట. వెంటనే అక్కడ ఉన్నటువంటి వారు ఏడుపు, బాధ, చాలా విచారం. ఇలాంటి విచారంలో అనేక సంఘటనలు మనలో మాట్లాడుతున్నాయి. అవి ఏ విధంగా మనం అన్వయించుకోవాలో చూద్దాం. నేను ఇవ్వబడినటువంటి సమయంలోనే నేను ముగిస్తాను, శ్రద్ధగా ఆలకించండి. ఈ సమయంలో రాయి పొర్లింపబడుట, 2 టన్నుల రాయి. భూకంపము సంభవించింది. అక్కడ ఉన్నటువంటి కావలి వారు పరిగెత్తుకుని వెళ్లి ప్రధాన యాజకుడికి తెలియపరిచారు. అక్కడ ఉన్నటువంటి కావలి వారు ఎవరు అన్నట్లయితే మొదటిగా రోమా ప్రభుత్వపు సైనికులను పెట్టారు. అది కాకుండా ఒకవేళ యూదులకి భయం వేసింది, రోమా ప్రభుత్వ అధికారుల దగ్గరికి వెళ్లి, అయ్యా వారు ఆ నయవంచకుడు బ్రతికున్నప్పుడు మరలా తిరిగి లేస్తారని చెప్పాడు గనక ఒకవేళ తన శిష్యులు ఎత్తుకుపోతారేమో అంటే పిలాతు అంటాడు కదా, మీ చేతనైనంత మట్టుకు, అంటే మీకు దేవాలయం ఉంది, దేవాలయానికి సంబంధించిన బంట్రోతులు ఉన్నారు కనుక వారిని తీసుకుని వెళ్ళండి. వెళ్ళారు ఆ సైనికులు, ఈ సైనికులు. ఒక్కసారిగా భూమి కంపించింది. ఈ భూమి కంపించిన వెంటనే వీరు పరిగెత్తుకుని వెళ్ళి అక్కడికి వెళ్ళారు. వారికి లంచం ఇచ్చారు, వారితో తప్పుడు సమాచారాన్ని అందించారు. అది పక్కన పెడితే ఇక్కడ విషయం ఏంటంటే రాయి పొర్లినప్పుడు నాకు అనిపించింది కదా, రాయి పొరిలితే విచిత్రం ఏంటంటే ప్రభువారు ఆ శిలువ శిక్షను ఎదుర్కోవటానికి యెరూషలేము వెళ్తుండగా అక్కడ ఉన్నటువంటి శాస్త్రులు, పరిసయ్యులు అంటారు కదా, ఇదిగో జయము జయము అని పిలుస్తుంటే, ఏమయ్యా యేసయ్యా, ఇదిగో నీ శిష్యుల్ని ఆగమని చెప్పు, వారు ఇంతగా అల్లరి చేస్తారంటే ప్రభు అంటాడు కదా, వారు ఒకవేళ ఊరకుండిన ఎడలా ఏం చేస్తారు?
రాళ్ళు కేకలు వేయును, జాగ్రత్త, వారు ఊరకుండిన ఎడల రాళ్ళు కేకలు వేయును. రోమా ప్రభుత్వపు అధికారులు, యూద మత పెద్దల యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే మనుషులు నోళ్లు మూయించాలి, మనుషులు నోళ్లు మూయించాలి, యేసు నామము ప్రకటించకుండా ఆపాలి. అది ముఖ్యమైన ఉద్దేశం. మనం చూస్తే పేతురు యోహానులతో అంటారు కదా, మీరు ఈ నామమున ప్రకటించకూడదు, వరైమది. అయితే వాళ్ళు అన్న మాటే గెలిచింది అనుకుందాం. అప్పుడు వెంటనే కాకపోయినా కొద్దిసేపటికి యేసు ప్రభు వారిని సిలువ వేశారు, శిష్యులు చెదిరిపోయారు, విశ్వాసులు దూరం అయిపోయారు. ఇక యేసు ప్రభుని జయమనే వాళ్ళు ఎవరు కనిపించట్లేదు కదా. మట్టలాదివారం చూసిన ఉత్సాహము గుడ్ ఫ్రైడేలో లేదు, గుడ్ ఫ్రైడేలో లేదు. ఒకసారిగా చల్లా చెదిరైపోయారు, సైలెంట్ అయిపోయారు. సైలెంట్ అయిపోతే ప్రభు చెప్పిన మాటలు ఎంత చక్కగా ఉంటాయంటే, ప్రభువు ఆ మధ్యాహ్న కాల సమయంలో ప్రాణము విడిచినప్పుడు భూమి కంపించెను, రాళ్ళు బండలు బద్దలాయను, సమాధులు తెరవబడెను. నోళ్లు ముయించారు, రాళ్ళు మాట్లాడుతున్నాయి. నోళ్లు ముయించారు, ఈ రాళ్ళు మాట్లాడుతున్నాయి. మీరు ఒకవేళ వారి నోళ్లు ముయిస్తే ఈ రాళ్ళు మాట్లాడుతాయి. ఈ రాళ్ళు మాట్లాడితే, సాక్ష్యం ఇస్తే హృదయాలు ఎలా కదిలించబడతాయంటే, శతాధిపతి అన్నాడు కదా, ఇతడు నిజముగా దేవుని కుమారుడు, ఇతడు నిజముగా దేవుని కుమారుడు. రాయి సాక్ష్యం ఇస్తుంది, రాయి సాక్ష్యం ఇస్తుంది. గమనించారు. పౌలు శీలను సెలలో వేసేశారు, భూమి కంపం చేసింది, భయం వేసేసింది శతాధిపతికి. అమ్మో, ఇక ఇదిగో పారిపోయినట్టున్నారు, కత్తి తీసి ఛేదించుకోబోతుంటే అప్పుడు ఆయన, ఆగు, నువ్వు హాని తలపెట్టుకోవద్దు, మేము ఇక్కడే ఉన్నాం. కంపించింది భూమి కాదయ్యా, నీ హృదయం కంపించింది. వెంటనే జైలు అధికారి కుటుంబంతో రక్షణ పొందారు. రాళ్ళు కేకలు వేస్తున్నాయి, రాళ్ళు కేకలు వేస్తున్నాయి. సమాధి దగ్గర ఉన్నటువంటి ఈ 2 టన్నుల రాయ దొర్లింపబడి అనుసరించిన వారు, వెంట ఉన్నవారు ఎక్కడికో పారిపోయారు. కానీ ఆ 2 టన్నుల రాయ సాక్ష్యం ఇస్తుంది. ఏమన్నట్లయితే నాకు ఆశ్చర్యం వేసింది ఏంటంటే, ప్రభు మరణాన్ని ఆపడానికి ఎవరు, జీవాధిపతిని ఆపడానికి ఎవరు? అవివేకమైన చర్య. జీవాధిపతి, జీవాన్ని కలిగించిన వాడు, ఆయన యొక్క జీవాన్ని ఆపడానికి కుటిలమైన పనులు చేశారు. అలాంటి పనులు చేసినప్పుడు బంధిస్తే ఆ బంధకాల్లోంచి ప్రభు రాగలడు. అయినా కూడా ఆ బండ అలా ఉండగానే బయటకు వచ్చి ప్రభు కనిపించవచ్చు కదా అంటే, నాకు అనిపిస్తుంది కదా, ఆ రాయి పొర్లింపబడి, రండి సాక్ష్యం చూడండి, రాయి సాక్ష్యం ఇస్తుంది. శిష్యులారా పారిపోయారా? అందరూ పారిపోయారా? ఇంకొక విషయం ఏంటంటే, నా హృదయాన్ని ఎంతగానో ఈ విచిత్రానికి లోనయ్యేటటువంటి పరిస్థితి ఏంటంటే, అక్కడ ఉన్నటువంటి విచిత్రం, ప్రభువారు మరలా కనిపించాక ఈ మగ్ధలేని మరి చూసింది. ఈ మగ్ధలేని మరి చూసి కళ్ళంట నీళ్లు పెట్టుకుంది, ఊళ్ళోకి పరిగెట్టి ఇద్దరిని తీసుకొచ్చింది. ఏమయ్యా రండి అన్నారు. ఎవరు? పేతురు గారు, యోహాను గారు పరిగెత్తుకుని వచ్చారు, లోనికి వెళ్ళలేదు. పేతురు గారు పరిగెత్తుకుని వచ్చారు, లోనికి వెళ్ళిపోయాడు. దుడుకు స్వభావి పరిగెత్తుకుని లోనికి వెళ్ళిపోయాడు. లేరు ఇక్కడ. కానీ వారు నమ్మరైరి. ఏం చేశారండి? నమ్మలేదు. ఇదే నాకు ఆశ్చర్యం కలిగించే విషయం. మగ్ధలేని మరియ గురించి కూడా ఎంతో భక్తిభావం కనిపిస్తుంది, కానీ నాకైతే ఏదో కొరత కనిపిస్తుంది. ఆమె ఎందుకు ఏడవాలి? నా ప్రశ్న ఏంటంటే, మగ్ధలేని మరియ ఏడవలసిన పని ఏమిటి? మగ్ధలేని మరియ ఏడుస్తుంది, వెనక్కి తిరిగి ఎంతగా ఏడుస్తుందంటే, ప్రభువే స్వయంగా వస్తే కళ్ళల్లో నీళ్లు పొంగిపోయి ఎదురు మనిషి మబ్బుగా కనిపిస్తూ ప్రభువునే తోటమాలి అనుకుంటుంది. అంతగా ఏడ్చేస్తుంది. నా ప్రభువుని ఎక్కడ దాచారో చెప్పండి, నువ్వు తోటమాలివా, ఎక్కడ పెట్టావో చెప్పు, నేను తెచ్చుకుంటాను. నీ అభిమానం మంచిదే, కానీ సత్యదూరంగా ఉంది నీ అభిమానం. నీకేం తెలియాలి? ప్రభు ఎక్కడ ఉంటాడని తెలియాలి. ఏం చెప్పాడు ఆయన నీకు? ఏమైపోయింది మీ విశ్వాసం? పేతురు, యోహాను, మగ్ధలేని మరియ, మీ విశ్వాసాలు ఏమైపోయినాయి? ప్రభు ఏం చెప్పారు మీకు? నేను 3వ దినమున లెగించుట అగత్యము. ఖచ్చితంగా చెప్పారు. నేను లేవటం అనేది అగత్యము. ఏమైంది పరిస్థితి అంటే, ఈరోజు మనం అన్వయించుకుంటే ఆత్మీయ జీవితంలో సాగిపోయేటప్పుడు చాలా సార్లు దేవునికి దూరంగా ఉన్నాం. దేవుని సహవాసానికి ప్రభుతో కలిసి నడిచినటువంటి వారు, కలిసి జీవించినటువంటి వారు కొద్ది దినాలు, మహా అయితే 3 దినాలు గట్టిగా అవ్వలేదు.
3 దినాలు గట్టిగా అవ్వలేదు, మాటలు మర్చిపోయాడు. నువ్వు దేవుని సన్నిధిని మర్చిపోతే నీకు జరిగే ప్రమాదం అదే. దేవుని సహవాసాన్ని, దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తే జరిగే ప్రమాదం అదే. ఈరోజు చాలా మందికి తెలియట్లేదు. పేతురు గొప్పవాడు, మలుపు చెవు తరగనకేస్తాడు, గొప్పవాడు. కానీ ప్రభు తిరిగి లేస్తారన్న సమాచారం నమ్మలేదు. ఈ కాంటెస్ట్ లో ఇప్పటికి కూడా నన్ను కలవర పెట్టే విషయం అదే. ఒక్కరు భక్తి గల స్త్రీల్లో గాని శిష్యుల్లో గాని ఒక్కరు ప్రభు లేస్తానని అన్నారు కదా, ఒకవేళ లేచారేమో అనే మాట కనిపించట్లేదు. 2 కారణాలు. ఒకటి భయము ఆత్మీయ జీవితాన్ని కృంగదీస్తుంది. ఏ విషయంలో భయపడుతున్నావు? ఆరోగ్యం గురించి భయపడుతున్నావా? ఆర్థిక విషయాల గురించి భయపడుతున్నావా? కుటుంబ సమస్యల గురించి భయపడుతున్నావా? ఏ భయము నిన్ను కృంగదీస్తుందో ఆ భయము నిన్ను కృంగదీస్తుంది అనుకుంటున్నావేమో, కానీ దేవుని నుంచి దూరపరుస్తుంది. పిరికి వారు పరలోక రాజ్యానికి వారసులు కాదు. గమనించండి, ఈ భయం అనేటువంటిది కృంగదీయబట్టి, ఈ భయం అనేది వారిలో ఉండబట్టి దేవుని జ్ఞానము మర్చిపోయారు. ఇక రెండవది, దేవునితో సహవాసం అనేది కొద్దిగా ఏర్పాటు చేసేసరికి అసలు విషయం మర్చిపోయారు. మగ్ధలేని మరి ఏడుస్తుంది, ఆయన వచ్చి కంగారు పడుతున్నారు. ఎక్కడుందో దేహం వెతుకులాడుతున్నారు, కానీ ఎక్కడ ఉండాలో తెలిసిన వారు వెతుకుతున్నారు కదా. లోకములో జ్ఞానవంతులుగా దేవుడు మనల్ని పెడితే ఈ రోజు కూడా కొన్నిసార్లు ఆత్మీయ జీవితంలో లోకానికి సమాచారం చెప్పవలసినటువంటి జ్ఞానయుక్తమైన దేవుని బిడలము మరొకరితో చెప్పించుకోవాల్సి వస్తుంది. కారణం ఏంటి? భయం కావచ్చు, దేవుని సహవాసానికి దూరం కావచ్చు. ఈ సమయంలో ఇక మరొక ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, పేతురు గారిని ఒక ఎగ్జాంపుల్ గా తీసుకున్నాం. పేతురు గారు అనేక సార్లు హెచ్చరింపబడ్డారు. పేతురు గారి యొక్క దుడుకు స్వభావంలో ఆయన తీసుకునే నిర్ణయాలు ఎలా ఉంటాయంటే, రూపాంతర కొండ మీదకి వెళ్ళాక, అబ్బా ప్రభువా, ఇక్కడ ప్రకాశం చూశాను, ఆ తేజస్సు చూశాను, ఇక మరలా ఊళ్ళోకి ఎందుకు, ఇక్కడే మనకు ఒక పర్ణశాల వేసేస్తే, ఇక్కడే ఒక ఆశ్రమం కట్టేస్తే ఇక్కడికి అందరూ వచ్చేస్తారు కదా. ఉరికవయ్యా పేతురు, కంగారు పడుతున్నావు. మరోసారి ప్రభు, ఇదిగో నేను శ్రమలు పడి సిలువై మరణించడం తథ్యమయ్యా అంటే, అలాంటిది వస్తే కత్తి దోస్తున్నాడు. సాతానా, ఆగు, నువ్వు, నేను వచ్చిందే సిలువ వేయబడ్డానికి, నేను వచ్చిందే మిమ్మల్ని అందరినీ విమోచించడానికి, అదొద్దంటావేంటి నువ్వు? గమనించి మరో చోట మలుకు చెవి తెగనరికాడు. దుడుకు స్వభావం. పేతురు, ఆగు, కత్తి పట్టిన వాడు. మరోసారి, ప్రభు అలాంటిది జరిగితే నేను ప్రాణమని వదులుకుంటాను, కానీ నేను వదులుకుంటానంటే నన్ను ఎరగనని ముమ్మార్లు పలుకుతావయ్యా నువ్వు. ఎన్నిసార్లు హెచ్చరింపబడ్డారు. ఆఖరికి పునరుద్ధానుడైన తర్వాత కూడా వాస్తవాలు మనం గమనిస్తే సమాధి ఖాళీగా ఉండే పరిస్థితి నమ్మరైరియన్ ఉంది. మరొక చోటకు వెళితే పేతురు గారు కొన్ని దినాలు అయిపోయాక చేపల వేట మొదలెట్టాడు. దిగంబరుడిగా చేపల వేట. ప్రభు వెళ్ళాడు ఆయన దగ్గరికి. ఏం చేస్తున్నావయ్యా? నీకేం చెప్పాను నేను? పరలోక రాజ్యం తాళపు చెవులు ఇస్తానన్నాను కదా. ఒక విషయం ఏంటంటే, ప్రభు దీర్ఘశాంతం కనిపిస్తుంది కదా ఇక్కడ. ప్రభువు అనేక సార్లు పేతురు మర్చిపోతున్నా క్రమంగా పెట్టాలని తన యొక్క తపన కనిపిస్తుంది కదా. నేను ఒక మాట చెప్తాను. కొన్నిసార్లు కొన్ని సందేశాలు మన పాస్టర్ గారు చెప్తే చాలా మంది విసుక్కుంటారు. ఎప్పుడు ఈ పాఠమే చెప్పారు ఈయన, ఏమండి, ఎప్పుడు ఈ పాఠమే చెప్పారు. అసలు వాస్తవం ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు ఆ పాఠంలో నీకు మారు మనసు లేదని మళ్ళీ చెప్పింటున్నాడేమో, నీలో మార్పు రావట్లేదేమో అని మళ్ళీ చెప్పింటున్నాడేమో. పేతురికి అందుకే మళ్ళీ చెప్తున్నారు ఆయన, అంతే కదా. చాలా సార్లు విసుకేసుకుంటారు, మా పాస్టర్ గారు ఎప్పుడు ఇదే పాఠం చెప్తారని అనుకున్నారు. ఎప్పుడైనా మొదలెట్టారంటే ఇదే పాఠం. ఏమో నీకు ఆ విషయంలో ఇంకా మారు మనసు రాలేదేమో, దేవుడు నీకు అన్నిసార్లు చెప్పిస్తుంటే, మళ్ళీ చెప్పిస్తుంటే. అవునా? సబ్జెక్ట్ పాస్ అవ్వకపోతే ఏం చేస్తారు? ఆ సబ్జెక్ట్ మళ్ళీ చెప్పిస్తారు. ఏమంటే 10th పాస్ అవ్వకపోతే 10th కోర్స్ చెప్తారా? 10th ఫెయిల్ అయినా కూడా డిగ్రీ కోర్స్ చెప్పిస్తారా? 10th చెప్పిస్తారు. సో కొన్నిసార్లు అలాంటి సమస్య వస్తే మోకరించి ప్రార్థించాలి. దేవా, నాకు ఏం చెప్పదలుచుకున్నాం? లేకపోతే మా దైవజనునికి మంచి జ్ఞానం, జడ్జిలా జడ్జ్ చేస్తూ ఉంటాం దైవజనుల గురించి. బాగా చెప్పాడా, బాగా చెప్పలేదా? ఇక్కడికి వచ్చే ముందు నేను అంటాను, నువ్వు సన్నిధికి వచ్చే ముందు ప్రార్థన చేసి వచ్చావు, నీ దైవజనుడికి, మా దైవజనుడికి మంచి జ్ఞానం ఈ దేవా, నాతో చక్కగా మాట్లాడి ఈ రోజున ప్రార్థన చేసావా? చెయ్యు. మార్కులు వేస్తావా? గమనించండి. రైట్, ఇక్కడ సీరియస్నెస్ లో చూస్తే ఇక్కడ పేతురు అన్నిసార్లు పొరపాటు చేసినప్పటికీ ఆ విధంగా ఆయన మరలా దీర్ఘశాంతం చేత హెచ్చరించాడు, ప్రేమించాడు, దీర్ఘశాంతం జీవించాడు. మరో పెద్ద ఆయన అంటున్నాడు, అబ్బాయి నేను నమ్మని విషయాన్ని నేను చూడాలంటే నాకు ఎవిడెన్స్ కావాలి.
ఎవిడెన్స్ కావాలా? ఇదిగో రావయ్య పెద్ద మనిషి, ఇదిగో వేలు చేతులు పెట్టు, అవిశ్వాసివి కాక విశ్వాసమై ఉండు. నువ్వు ఎంత గొప్పడు అయితే ఏముంది, నాతో తిరిగావు, విశ్వాసమే లేదు నీలో కదా. ఒకసారి మనం చాలా మందికి ధైర్యం చెప్తూ ఉంటాం, కానీ మనకు ధైర్యం చెప్పడానికి ధైర్యం సరిపోదు. కానీ వాస్తవం ఏంటంటే అదే చెప్తున్నాడు ఆయన, నువ్వు అవిశ్వాసివి కాక విశ్వాసమై ఉండు. చూసి నమ్మిన వాడి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. నువ్వేం చూసి నువ్వు నమ్ముతున్నావు? అయితే ఈ మాటలు బట్టి నేనేం చెప్తున్నానంటే, ఇన్నిసార్లు ఇన్ని గద్దింపులకు లోనైనటువంటి వారి తర్వాత ఒక చక్కని మాట మాట్లాడారు. ఎవరైనా చదివినిపించండి. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం ఎవరైనా స్పష్టంగా చదివినిపించండి. జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండినో, ఏది ఉంటిమో, కనులారా ఏది చూచితిమో, ఈ నిదానించి కనుగుంటిమో, మా చేతులు దేనిని తాకి చూచినో అది మీకు తెలియచేయుచున్నాము. ఆమేన్. గమనించండి, మేము కనులారా ఏది చూసామో, నిదానించి ఏమి గమనించామో, మా చేతులతో ఏమి తడివి కనుగొన్నామో అదే మీకు తెలియపరుస్తున్నాం. ఇదే క్రైస్తవ విశ్వాసం. కొరింథీయులకు రాయబడిన పత్రిక మొదటి పత్రిక 15వ అధ్యాయం 14వ వచనం ఇందాక తెలియపరిచారు. క్రీస్తు తిరిగి లేవని ఎడల మేము ప్రకటించు సువార్త వ్యర్థం. పునరుద్ధాన శక్తి. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, పునరుద్ధాన శక్తి కలిగినటువంటి ఏకైక మార్గం ప్రపంచంలో ఏదైనా ఉందంటే ఒకే ఒకటి, క్రైస్తవులు కదా. ఒకసారి మేడం గారు, జయలలిత గారు క్రైస్తవ వ్యతిరేక చట్టాలు చేస్తూ, ఇలాగైతే క్రైస్తవం వ్యాప్తి చెందుతుంది కనుక ఏదోలాగా దాన్ని ఆపాలని చెప్పేసి చాలా చట్టాలు చేశారు. మీరు బాప్తిసం తీసుకుంటే కోర్టులో ఎవిడెన్స్ తెచ్చుకోండి, మరొకటి. ఎంతకే తగ్గట్లేదు. ఎన్ని పెట్టినప్పటికీ కూడా క్రైస్తవ్యం వ్యాప్తి చెందడం తగ్గట్లేదు. అయితే ఈ కమిషన్ లో ఉన్నటువంటి క్రైస్తవ వ్యతిరేకి కమిషనర్ ఒక ఆయన అమ్మగారికి చెప్పారట, అమ్మ అసలు విషయం ఏంటి, ఎంతకే తగ్గట్లేదంటే ఆయన చెప్పాడట, అమ్మ వీళ్ళు ఒకటమ్మా, ఏదో దేవుడు దైవం భక్త్యాన్ని బోధించరు, వీళ్ళు ఎక్కువగా పరలోకం ఉన్నాయి నరకం అంటారమ్మా, ఏదో భయపెట్టేస్తారు జనాన్ని అని చెప్పేసి. అంటే దీన్ని ఆపితే సరిపోద్దమ్మా, ఏమక్కర్లేదు, ఆ నోట అంట పరలోకం నరకం రాకుండా ఉంటే చాలన్నారు. బాగానే ఉంది. సరే, పాస్టర్స్ కౌన్సిల్ వేసి మేడం గారు సైలెంట్ గా చెప్పారట, మీరు ప్రకటించుకుంటున్నారు, స్వస్థతలు చేస్తున్నారు, మంచిదే చేయండి, పరలోకం నరకం ఎవరు చూసి వచ్చారు, ఇవన్నీ ఎందుకు వచ్చిన మాటలు మీకు అయ్యి, ఇప్పుడు వరకు మీరు ఏం చేస్తున్నారు చెయ్యండి అని చెప్పారట. అప్పుడు నాకు ఒక పాస్టర్ గారు లేచి, అమ్మా మేము కూడా నమ్మపోదు అమ్మా, ఒక ఆయన ఉన్నాడు పరలోకం నుంచి వచ్చి, పరలోకం చూసి వచ్చిన ఆయన చెప్పాడమ్మా, ఆయన యేసు ప్రభు, అందుకే చెప్తున్నాము. అంతేనా? పరలోకం చూసి ఆయన వచ్చిన కనుకే మనం చెప్తున్నాం. పరలోకం మన విశ్వాసం గుడ్డి విశ్వాసం కాదు. పరలోకం నుంచి వచ్చి మృతులు సైతము లేచినటువంటి వాడు, పాతాళంకి వెళ్ళినటువంటి వాడు, పరదేశకు వెళ్ళినటువంటి వాడు, సమాధి చేయబడినటువంటి వాడు, మరణాన్ని చేయించిన వాడు. ఆ మాట చెప్తుంటే 500 మందికి పైగా సాక్ష్యం ఇచ్చి తన పునరుద్ధాన శక్తిని తెలియపరిచారు. మరియా అలా వెళ్ళి అడుగుతుంది, అయ్యా నా ప్రభు శరీరాన్ని ఎక్కడ పెట్టావు? కళ్ళు నిండా నీళ్లు ఉన్నాయి, మబ్బు కమ్మేసింది, ఎవరున్నారో కనపట్లేదు. అప్పుడు ప్రభు అన్నారు, మరియా. ఒక్కసారిగా గుండె బరువు తగ్గిపోయింది. ఒక్కసారి రబీ, దేవుని మాటలో శక్తి. మన పెద్ద మనిషి అడిగాడు నన్ను, ఏమంటే యేసు ప్రభు వారు శిష్యుల్ని రమ్మన్నప్పుడు అన్ని వదిలిపెట్టి, వ్యాపారాలు వదిలిపెట్టి అలా వెళ్ళిపోతారండి, సాధ్యమేనా? అప్పుడు నేను అన్నాను, అయ్యా మీకు విషయం తెలియదు కదా, ఆయన అడిగింది శిష్యులు కానీ అదే సూర్యుని అడిగాడు అనుకోండి, సూర్యుడు కూడా ఆయన వెనకాల వెళ్ళిపోయేవాడు, సముద్రం కూడా ఆయన వెనకాల వెళ్ళిపోయేది. ఇప్పుడు జరుగుతుంది అది. సూర్యునికి తన పరిధిని నియమించిన వాక్కదే, సూర్యుడా ఈ విధంగా తిరుగు అన్నాడు. ఆయన చెప్పిన మాటను బట్టే తిరుగుతుంది. సముద్రానికి ఇసుక పొలిమేర వేయబట్టే ఆ సముద్రం హద్దుల్లో ఉంది. ఆ మాట చెప్పిన ఆయనే పేతురుని పిలిచాడు, శిష్యులు పిలిచారు, ఈరోజు నిన్ను నన్ను పిలిచారు. ఆ మాట నీ హృదయాన్ని తాకకపోతే నువ్వు కదలవు. ఆ మాట నీ హృదయాన్ని కదలకపోతే, తాకకపోతే ఎన్నిసార్లు విన్నా సరే వినబడదు. మనకి వాత వేయబడిన మనస్సాక్షి.
ఆ మాట నువ్వు స్వీకరిస్తే, ఒకే మాట చెప్తున్నాను, పునరుద్ధాన సందేశం ఇట్స్ నాట్ యాన్యువల్. సంవత్సరానికి ఒక్కసారి వచ్చేది కాదు పునరుద్ధాన సందేశం. ఎప్పుడు వస్తుంది చెప్పండి? ఇట్స్ ఎ వీక్లీ. వారం పునరుద్ధాన సందేశం. ఆదివారం అంటే ఏంటి? పునరుద్ధాన దినం. అందుకే ఒక మాట అంటాం, దేవుని వాక్యం అంట, ఇట్స్ నాట్ ఏ బర్త్డే కేక్, అకేషనల్ కేక్ కాదట, అది డైలీ బ్రెడ్. అంతేనా? అకేషనల్ గా తీసుకునేది కాదు, అప్పుడప్పుడు పెళ్లి విందులో తీసుకునేటువంటి పెళ్లి విందు కాదు బైబిల్. రోజు తినే అన్నం లాంటిది బైబిల్. మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదు, కానీ